ఎవ్రీవన్, అనుకోని పెళ్ళి పార్ట్ 41. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రియా ఎక్కడా అని అకస్మాత్తుగా గదిలోకి అడుగుపెడుతూ జై అడుగుతాడు. అంటే నాకు రియాతో కొంత పని ఉంది అని జై అంటాడు. కానీ రేయాన్ష్కు ఏదో తప్పు జరుగుతోందన్న భావన కలిగింది. వదిన మరియు రియా సాయంత్రం నుండి ఇంట్లో లేరు అని ధర్మ్ జైకి చెప్తాడు. జై ఆందోళనతో రేయాన్ష్ వైపు చూస్తాడు. రేయాన్ష్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు. అర్జున్ చెప్పింది నిజమే. మాన్వి ఇంటికి వచ్చింది, కానీ రియా మాన్వీను తన కారులో ఎక్కడికో తీసుకెళ్ళింది అని అంటాడు రేయాన్ష్. రియా మాన్వీను ఎక్కడికి తీసుకెళ్ళింది అని రేయాన్ష్ తండ్రి సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ అడుగుతారు. రియా కారు లొకేషన్ ట్రాక్ చేయండి అని రేయాన్ష్ వెంటనే తన మనుషులకు ఆదేశిస్తాడు. మనం వాళ్ళని వెతకాలి, వాళ్ళు దగ్గరలోనే ఉండాలి అని జై అంటాడు. ఇద్దరూ కలిసి ఇంటి నుండి బయటకి వస్తారు. బాధపడకండి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు అని రేయాన్ష్ కుటుంబ సభ్యులకు చెప్తాడు. రేయాన్ష్ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించినప్పటికీ లోపల ఎంత అశాంతిగా ఉన్నాడో అతనికే తెలుసు. రేయాన్ష్ తన కారు ఎక్కాడు. జై కూడా అతని కారు ఎక్కాడు. వాళ్ళు బయలుదేరారు రియా మరియు మాన్వీను వెతకడానికి. మాన్వి మరియు రియా ఎక్కడ ఉన్నారో కనుక్కోండి అని రేయాన్ష్ మళ్ళీ తన మనుషులకు ఆజ్ఞాపిస్తాడు. సార్, మీ యదువంశీ సెలూన్లలో ఒకదానిలో వాళ్ళ లొకేషన్ కనిపిస్తుంది అని ఒకతను చెప్తాడు. రేయాన్ష్ ఉపశమనంతో ఊపిరి పీల్చుకుంటాడు. వాళ్ళు బ్యూటీ సెలూన్లో ఉన్నారు. రేయాన్ష్ జైకు సమాచారం ఇస్తాడు. ఇద్దరూ ఆ ప్రదేశానికి బయలుదేరతారు. మాన్వి సురక్షితంగా ఉందని తెలిసిన రేయాన్ష్ కళ్ళతో మాన్విని చూసే వరకు అతనికి ఊపిరి పీల్చుకోలేనట్లుగా అనిపించింది. రేయాన్ష్ కారు వేగం ఇంకా పెంచాడు. గుండె ఇంకా బరువుగా అనిపిస్తుంది. వాళ్ళు చివరికి సెలూన్కి చేరుకున్నప్పుడు రేయాన్ష్ లోపలికి వెళ్ళి చూస్తాడు. మాన్వి మరియు రియా కుర్చీలో కూర్చుని ఉండగా సిబ్బంది వారి గోళ్లపై పనిచేస్తూ ఉంటారు. రేయాన్ష్ మరియు జై ఇద్దరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. రేయాన్ష్ వెంటనే అందరికీ వారు సురక్షితంగా ఉన్నారని మెసేజ్ చేస్తాడు. వదిన, ఈ రంగు నీ గోళ్ళకి బాగా కనిపిస్తుంది అని రియా మాన్వి చేతులను చూపిస్తూ చెప్తుంది. రియా మరియు మాన్వి రేయాన్ష్ జైని గమనించలేదు. ఇది నీకు బాగా సరిపోతుంది అని మాన్వి నవ్వుతూ బదిలిచ్చింది. రేయాన్ష్ మరియు జై నమ్మలేనట్లుగా ఒకరినొకరు చూశారు. వాళ్ళు సీరియస్గా ఉన్నారా? ఇంత ఆందోళనకు గురి చేసిన తర్వాత ఇక్కడ గోళ్ళ గురించి మాట్లాడుతున్నారు అని జై గొంతు సవరించుకోగానే చివరికి వాళ్ళు వారిని గమనించారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని రియా ఏమీ జరగనట్లుగా అడుగుతుంది జైను రేయాన్ష్ను. వాళ్ళు కూడా బహుశా గోళ్ళు చేయించుకోవడానికి వచ్చి ఉంటారు అని మాన్వి జోక్ చేస్తుంది. ఇద్దరూ పగలబడి నవ్వుతారు. మీరిద్దరూ సీరియస్గా ఉన్నారా? మీ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? మీరు ఎక్కడ ఉన్నారో ఎవరికి ఎందుకు చెప్పలేదు అని రేయాన్ష్ నిరాశతో అడుగుతాడు. మేము అమ్మాయిలము, ఎందుకు మాకంటూ మేము సమయం కేటాయించుకోకూడదు అని మాన్వి ధైర్యంగా సమాధానం ఇస్తుంది. మాన్వి ఎంత నమ్మకంగా మారిందో రేయాన్ష్ గమనించాడు. నేను అని జై ఏదో చెప్పబోయాడు. కానీ సిబ్బంది చుట్టూ ఉండటంతో రేయాన్ష్ జైను ఆపేస్తాడు. మేము మీకోసం కారులో ఎదురు చూస్తాము, త్వరగా రండి అని చెప్పి రేయాన్ష్ మరియు జై బయటకు వెళ్తారు. బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చిన్న కౌగిలిలోకి లాక్కుంటారు. అది వారి ఉమ్మడి బాధను చూపించింది. వాళ్ళు చాలా భయపడ్డారు. వాళ్ళు అమ్మాయిలు మాత్రమే అని ఇద్దరూ కలిసి అనుకుంటూ తలలు ఊపుతూ తమ కారులోకి ఎక్కుతారు. 1 గంట తర్వాత చివరికి మాన్వి మరియు రియా బయటకి వస్తారు.
కూల్ రేయాన్స్ కూల్, మాన్వి బాగానే ఉంది అని రేయాన్స్ తనలో తానే చెప్పుకుంటాడు. మాన్వి అతని కారులో కూర్చునే సమయానికి రియా కూడా జై కారుకి చేరుతుంది. రేయాన్స్ మాన్విను తిట్టడానికి సిద్ధమయ్యాడు. కానీ మాన్వి మాట్లాడగానే రేయాన్స్ ఆగిపోయాడు. ఈ హెయిర్ కట్తో నేను ఎలా ఉన్నాను అని మాన్వి ముద్దుగా అడుగుతుంది. తన జుట్టును చూపిస్తూ ప్రకాశవంతంగా నవ్వుతుంది. ఆ నవ్వుతో రేయాన్స్ చెప్పబోయే మాటలన్నీ మర్చిపోతాడు. ఈ హెయిర్ కట్ నీకు చాలా బాగుంది అని రేయాన్స్ మాన్వి జుట్టులో తన వేళ్లను మెల్లగా తడుముతూ బదిలిస్తాడు. మరి నా గోళ్ళు చూడు ఎలా ఉన్నాయి అని మాన్వి గర్వంగా అడుగుతుంది. అవి అందంగా ఉన్నాయి అని రేయాన్స్ చిరునవ్వుతో అంటాడు. మాన్వి ఉత్సాహం అతని హృదయాన్ని కరిగిస్తుంది. మొత్తం ప్రయాణంలో మాన్వి తన స్పా అనుభవం, హెయిర్ కట్ ఎంత బాగుందో అన్నీ ఉత్సాహంగా చెప్తూ ఉంటుంది. రేయాన్స్ మంచి బత్తలా నిశ్శబ్దంగా వింటూ మాన్వి ఆనందాన్ని ఆస్వాదించాడు. వాళ్ళు ఇంటికి చేరుకున్నప్పుడు రేయాన్స్ తల్లి మరియు చాచీ కలిసి మీరిద్దరూ ఎక్కడ ఉన్నారు అని అడిగారు. అమ్మ రియా నన్ను స్పా, గోళ్ళు అన్నిటికీ చేయించడానికి సెలూన్కి తీసుకెళ్ళింది అని మాన్వి తన హెయిర్ కట్ మరియు గోళ్ళని చూపిస్తూ చెప్తుంది. నువ్వు మాకు చెప్పి ఉండాల్సింది, నా గోళ్ళు బాగాలేవు అని చాచి మెచ్చుకుంటూ అంటుంది. అవును, మాన్వి చెప్పింది నిజమే, నాకు కూడా కొత్త హెయిర్ కట్ కావాలి, దీనితో బోర్ కొడుతుంది అని రేయాన్స్ తల్లి చెప్తుంది. ఇద్దరూ సెలూన్కి తమ తదుపరి ట్రిప్ ప్లాన్ చేయడం మొదలు పెడతారు. పురుషులు అలసిపోయిన చూపులను ఒకరినొకరు మార్చుకొని తలలు ఊపుకున్నారు, అమ్మాయిలు అనిపించుకున్నారు అన్నట్లు. వాళ్ళు తన గురించి ఎంతగా బాధపడ్డారో వింటూ మాన్వి మెల్లగా నవ్వుతుంది. మాన్వి మరియు రేయాన్స్ మంచం మీద పడుకొని ఒకరినొకరు కౌగిలించుకుంటారు. కానీ ఎందుకు అంత ఆందోళన చెందాలి, మేము ఇప్పుడు పరిణతి చెందాము అని మాన్వి అతనిని కొంచెం ఆట పట్టిస్తూ అంటుంది. రేయాన్స్ తల అడ్డంగా ఊపుతాడు. అతని ముఖం గంభీరంగా ఉంటుంది. నువ్వు పెద్దదానివి కావచ్చు, కానీ ప్రపంచం చెడుతో నిండి ఉంది అని రేయాన్స్ అంటాడు. రేయాన్స్ చెప్పింది నిజమే అని మాన్వికి తెలుసు. నేను మీ నుండి పారిపోయి ఉంటే ఎలా ఉంటుంది అని మాన్వి జోక్ చేస్తూ మానసిక స్థితిని తేలికపరచడానికి ప్రయత్నించింది. కానీ అది తప్పు చర్య అని మాన్వికు వెంటనే అర్థమైంది. రేయాన్స్ ముఖం గట్టిపడిపోయింది. మాన్వికు తెలియకుండానే రేయాన్స్ మాన్విను మంచం మీద నొక్కి పట్టుకుని మాన్వి మీద వేలాడుతూ ఉంటాడు. మాన్వి అతని కళ్ళలోకి చూస్తుండగా ఆమె ఊపిరి గొంతులోనే ఇరుక్కుపోతున్నట్లు అనిపించింది. అతని కళ్ళు మాన్వి చదవలేని భావోద్వేగాలతో నిండి ఉంటాయి. రేయాన్స్ దగ్గరగా వంగి రేయాన్స్ ముఖం మాన్వి ముఖం నుండి కొన్ని అంగుళాల దూరంలో ఉండగా రేయాన్స్ మెల్లగా మాట్లాడుతున్నాడు. అతని స్వరం తక్కువగా ప్రమాదకరంగా ఉంది. నువ్వు ఎప్పుడైనా నా నుండి పారిపోతే నేను నిన్ను వెనక్కి తీసుకెళ్ళి ఇక్కడ నాతో పాటు బంధిస్తాను అని అంటాడు రేయాన్స్. ఆ మాటలకు మాన్వి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకు అని మాన్వి తడబడుతూ అంటుంది. రేయాన్స్ మాన్వి కళ్ళలోకి సూటిగా చూశాడు. అతని చూపులు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు నా దానివి, నువ్వు మాన్వి రేయాన్స్ యదువంశీవి అని రేయాన్స్ దృఢంగా అంటాడు. అతని మాటలు మాన్వి వెన్నుముక్కలో వణుకు పుట్టించాయి. లోపల ఏదో తెలియని అనుభూతి కలుగుతుండగా మాన్వి తన కాళ్లను ఒక్కదానికొకటి నొక్కి ఉంచుతుంది. రేయాన్స్ ముఖం మరింత దగ్గరగా వచ్చింది. అతని పెదవులు మాన్వి మెడను తాకుతాయి. మాన్వి శ్వాస ఆగిపోయినట్లు అవుతుంది. రేయాన్స్ మాన్వి కాలర్ బోన్స్పై తేలికగా ముద్దు పెట్టుకుంటాడు. మాన్వి పెదవులు అసంకల్పితంగా విడిపోతాయి.
రేయాంష్ మాన్వి మెడ వెంట నెమ్మదిగా మృదువైన ముద్దులు పెట్టడం ప్రారంభిస్తాడు. మాన్వి చుట్టూ ఉన్న ప్రపంచం మసకబారుతుంది. అతని పెదవులు మాయాజాలంలా అనిపిస్తాయి. అవి ఎప్పటికీ తన చర్మంపై ఉండాలని మాన్వి కోరుకుంటుంది. మాన్వి చేయి అతని ఛాతీ నుండి అతని మెడ వరకు కదులుతుంది. మాన్వి అతని జుట్టును మెల్లగా పట్టుకుని అతని ముఖాన్ని తన దగ్గరికి తీసుకుంటుంది. కానీ అకస్మాత్తుగా రేయాంష్ దూరంగా వస్తాడు. రేయాంష్ వెనక్కి కదులుతుంటే మాన్వి షాక్తో చూస్తుంది. మాన్వి అయోమయంగా నిలిచిపోయింది. అతని ముఖం పూర్తిగా మారిపోయింది. అపరాధ భావనతో నిండిపోయింది. నన్ను క్షమించు, నా ఉద్దేశం అది కాదు అని రేయాంష్ నిశ్శబ్దంగా చెప్తాడు. వెంటనే వెనుతిరిగి తన వీపుని మాన్వి వైపుకు తిప్పి పడుకుంటాడు. ఆ మాటలు మాన్విను రాయిలా ఢీకొన్నాయి. రేయాంష్ అలా అనలేదు అంటే అతని ఉద్దేశం ఏమిటి? అతనికి తనతో దగ్గరగా ఉండడం ఇష్టం లేదా? ఆ ఆలోచనే మాన్విను భయపెట్టింది. రేయాంష్కి తనపై ఎలాంటి ఫీలింగ్స్ లేవా? తాను అతనికి అస్సలు నచ్చలేదా అని ఆలోచిస్తుంది మాన్వి. మాన్వికి తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆ ఆలోచనలన్నీ మాన్వి తలలో తిరుగుతుండగా మాన్వి ఛాతీ బరువెక్కింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రేయాంష్ అని మాన్వి నిశ్శబ్దంగా తనలో తానే అనుకుంటుంది. ఆ మాటలు బాధతో బరువెక్కాయి. కానీ నువ్వేమో మాన్వి అతని ప్రేమలో పడి తప్పు చేసిందా? నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాంష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.